విఎఫ్ఎక్స్ లాంటిలోకి మీరు ఎలా వచ్చారని కాకుండా నా కెరీర్ స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. హైదరాబాద్లోనే ఫస్ట్ నేను కెరీర్ స్టార్ట్ చేశాను. తర్వాత ఆల్ ఓవర్ ఇండియా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నింటిలో వర్క్ చేశాను. హాలీవుడ్ టు కాలీవుడ్ వరకు చాలా ఫిల్మ్స్ చేశానండి. అన్ని నెంబర్స్ నేను చెప్పలేను, హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగు వరకు నేను స్టార్ట్ చేస్తే మనకి అప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ నిపుణ అని ఉండేదండి. వాళ్ళు రామణ స్టూడియోస్ రాణా గారితో స్పిరిట్ అని చెప్పి అది టైప్ ఉండేది. సత్యం కంప్యూటర్స్ ఎంప్లాయ్ నేను. ఆ టైంలో శ్రీరామదాసు అని, లక్ష్మి అని ఒక 3 people అండి మేము. మొత్తం 3D టీం చెప్తున్నాను నేను. 3D టీం మొత్తం 3-4 people. ఆ టైంలోనే చాలా చేసాం. ఆ టైంలో కొద్దిగా సీజీ కష్టం అండి. అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ అండి. దాని తర్వాత నేను చెన్నై, బెంగళూరు, ముంబై ఇస్ అ లాంగ్ టైం అండి. అది ముంబై, యూటీవీ, టాటా ఎలక్సీ, ఈరోజు ఇంటర్నేషనల్ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో చేశానండి. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో చేశాను. ప్రాజెక్ట్స్ చెప్పుకుని వెళ్తే చాలా ఉంటాయండి. అదే ఏం చదువుకున్నారు మీరు అసలు? నాది జనరల్ గ్రాడ్యుయేషన్ అండి. దీనికే సంబంధం లేదు. ఇది ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నారు? ఇది ప్యాషన్ అండి, ప్యాషన్. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఫస్ట్ కెరీర్ వైజాగ్లో స్టార్ట్. కెరీర్ అంటే మీన్స్ నేర్చుకోవడం వైజాగ్లో చేశాను. కోర్సు మెటామార్ఫ్ అని ఒక స్మాల్ ఇన్స్టిట్యూట్. అది వెరీ వెరీ స్మాల్ ఇన్స్టిట్యూట్. తర్వాత ఇది బాగుంది ఇండస్ట్రీ అది అనిపించి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇట్స్ వెరీ లాంగ్ బ్యాక్, 90 stories అండి. ఓకే, అదే అప్పట్లో ఎరీనాలోకి నేర్చుకున్నారు. ఎరీనా కానీ ఇమేజ్ ఒకటి ఉండేది, అక్కడ కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంకా అది నేర్చుకోవడం అనేది అప్పటి నుంచి ఎవ్రీడే ఈ రోజుకి నేర్చుకుంటున్నాను. అంతేగా ఈ ఫీల్డ్ ఇది ప్రతిరోజు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి. టెక్నాలజీస్ మారుతుంటుంటాయి, ప్రతిరోజు మారుతుంటుంటది. ఈ రోజు కూడా నేను లెర్నర్నే, అది ఎప్పుడు నేర్చుకుంటా. సో అప్పుడు కెరీర్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశానండి. సో ఈరోజు ఇంకా 26 years ప్లస్ అంటే ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. ప్రాజెక్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కొన్ని సంవత్సరాలు మీ జర్నీలో మీకు హనుమాన్ ఇచ్చిన ఫలితం వేరుగా ఉంటుంది బహుశా. డెఫినెట్లీ అండి. అంటే ఇది నేను చేశానండి, మంచి ప్రాజెక్ట్స్ కూడా, అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్స్ చేశాను యాక్చువల్గా. అలాదీన్, అమితాబ్ బచ్చన్ అండ్ రితేష్ దేశ్ముఖ్ కావచ్చు, డిజ్నీ అండ్ యూటీవీ ద అర్జున్ వారియర్ ప్రిన్స్ కావచ్చు. ఈ ఫిల్మ్ ఎక్కడంటేనండి వాటికి అల్లాదీన్కి వాటికి లావిష్ బడ్జెట్ ఉండేది. అవును, ఇది చిన్న ఫిల్ము, చిన్న బడ్జెట్. దాంట్లో చేయాలంటే డెఫినెట్గా ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూర్చొని దాన్ని మొత్తం డిజైన్ చేయాలి. అంటే ఎవరు ఏ వర్క్ చేయాలి, షెడ్యూలింగ్, బడ్జెటింగ్ మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ క్వాలిటీ. ఇట్స్ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ అండ్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు రేపటికే కావాలి క్వాలిటీ అంటే అది ఎలా ఉంటుందండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా దట్ అంటే వాట్ హీ ఈస్ ఆస్కింగ్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజనబుల్ ఆర్ నాట్. సో అది డైరెక్టర్ ఆ ప్యాషనేట్తో ఉంటేనే అవుతుందండి. అతని విజన్ ఉండాలి. ఇంత కాంబినేషన్స్ లోనే ఇలాంటివి వస్తాయండి. పైగా డైరెక్టర్ తో మీకు కోఆర్డినేషన్ కూడా కుదరాలి. కుదరాలండి. ఇదే నాకే కదండి, ఎక్కడైనా కూడా మీకు క్వాలిటీ రావాలంటే ఆ డైరెక్టర్కి ఆ విఎఫ్ఎక్స్ టీమ్తోని సింక్రనైజేషన్ ఉండాలండి. ఉంటే అప్పుడు ఎక్కడైనా పెయిన్స్ ఉన్నాయా, లేదు ఇది వద్దు ఇలా చేద్దామా, అలా రకరకాల. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ గురించి మనం మాట్లాడుకుంటే రకరకాలుగా మారుస్తామండి. ఇప్పుడు హనుమాన్ లోపలికి కేవ్లోకి ఇలా కెమెరా వెళ్ళి హనుమాన్ని రివీల్ చేశారు ఫస్ట్ టీజర్లోనే, ఆ శివలింగంలోనే. అది చాలా అప్లాజెస్ వచ్చాయి. యాక్చువల్గా దాని ఫస్ట్ ఐడియా దగ్గర నుంచి చూస్తే అది 10th ఐడియా అండి. అంటే మేము డిస్కషన్స్లో అలా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తాం. అది కొండ దగ్గర పెట్టింది, నెక్స్ట్ కొంత కేవ్లోకి వెళ్ళాం, మళ్ళీ ఆ కేవ్ లోపలికి వెళ్ళాం, ఇలా టర్న్ చేయాలా, అలా టర్న్ చేయాలా, అసలు హనుమాన్ ఎలా చూపిద్దాం, ఫస్ట్ ఓన్లీ ఎయిర్లో తపస్సు చేస్తాం. అదంతా మైండ్లో పుట్టిన ఊహేనండి, లేకపోతే విజన్? నాట్ షూట్ అండి, అది కంప్లీట్లీ ఇన్ 3D అండి. కంప్లీట్లీ CG క్రియేటెడ్. సో అది హనుమాన్ ఎయిర్ లో పెడదామా, లేకపోతే దాని చుట్టూ ఆరా ఏదైనా పెడదామా, ఫైనల్ గా శివలింగం, ఐస్ సంథింగ్, అదంతా డిస్కషన్స్, ఎన్హాన్స్మెంట్స్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది ఒక టీం వర్క్ ఉంటేనే కదా నడుస్తుంది. లేదు ఇలా చేద్దాం, అలా చేద్దాం, లేదు నాకు ఎక్కువ అవుతుంది, టైం పెరిగిపోతుంది, ఇది వద్దు అంటే అది డిఫరెంట్ సినారియో. ఇక్కడ టీం ఏంటంటే అంతా సెట్ అయిందండి, కరెక్ట్గా సెట్ అయింది. బడ్జెట్ అంటారా, నాకున్న ఎక్స్పర్టైజ్తో నేను బడ్జెట్ని పెద్దగా కేర్ చేయలేదండి. నాకు అది క్వాలిటీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని నాకు పర్సనల్గా అండర్స్టాండ్ అయింది. అంటే అలాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడో కానీ రావండి. టీజర్కి ఎంత బడ్జెట్ అయిందండి, చెప్పవచ్చా చెప్పకూడదా? అంటే అది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. బట్ ఇట్స్ ఆపర్చునిటీ కదండి, అలాంటి వర్క్ ఎప్పుడు రాదు. రాదని రెగ్యులర్ వర్క్స్, ఈ ఫైట్స్ అని లేకపోతే ఇలాంటివన్నీ జనరల్గా రెగ్యులర్గా చేస్తుంటారు. ఇలాంటిది వచ్చినప్పుడు వాళ్ళు కూడా నిజంగా అంత ప్రోడక్ట్ కాదు కదా సార్. స్టార్టింగ్ టీజర్ అయిన తర్వాత వాళ్ళు స్కేల్ అప్ చేశారు, వాళ్ళు సపోర్ట్ ఇంక్రీజ్ చేశారు. బట్ బిఫోర్ టీజర్ వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. సో నేను ఆ రిస్ట్రిక్షన్లో చేయాలి, ఎందుకంటే నా కంపెనీ కూడా నిలబడాలి కదా సార్. సో ఆ రిస్ట్రిక్షన్లో ఎలా చేయగలగాలనేది దట్ ఈస్ నా అఫ్ కోర్స్ నా ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఇదంతా టైం కలిసి వచ్చిందంటే అంత హనుమాన్ మొత్తం నడిపించినట్టుగా.